పని నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కింద కనిపించిన ఆ నవ్వే వైఎస్ఆర్ కు జనంలో మనవాడు అన్న పాపులారిటీ సాధించి పెట్టింది. డాక్టర్ కాబోయి పొలిటీషియన్ అయిన వైఎస్ఆర్ కెరీర్ లో ఎక్కడా షార్ట్ కట్స్ కనిపించవు. ముక్కుసూటిగా పోవటం వల్ల కొన్నిసార్లు ఆయన నష్టపోయారు, మరికొందరికి ఇబ్బంది కలిగించారు. 1978లో మొదలైన 3 దశాబ్దాల వైఎస్ఆర్ పొలిటికల్ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నున్నా ఫైనల్ గా గ్రాఫ్ పైకే దూసుకుపోతూ వచ్చింది. అవకాశాల కోసం వెయిట్ చేయడం తప్ప అవకాశాల్ని వెతుక్కుంటూ వెళ్లే అలవాటు లేని వైఎస్ఆర్ తన రాజకీయ భవిష్యత్ కోసం ఎన్నడూ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. 1980 నాటికే మంత్రి అయినా ముఖ్యమంత్రి కావటానికి 25 ఏళ్లు పట్టింది. 2-3 సందర్భాల్లో వైఎస్ తప్ప మరో ఛాయిస్ లేదని జనమనుకున్నా కుర్చీ కోసం ఆయన కాంగ్రెస్ మార్కు పవర్ పాలిటిక్స్ కు దిగలేదు. సీనియర్లను హైకమాండ్ ను కాదని సొంత లాభం చూసుకోలేదు. 1999లో చంద్రబాబు గ్రేట్ ఎస్కేప్ అన్నట్టు ఒడ్డెక్కకపోయుంటే వైఎస్ఆర్ ఆనాడే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. జస్టిస్ డిలైడ్ బట్ నాట్ డినైడ్ అన్నట్టు 2004లో వైఎస్ఆర్ కు టైం పర్ఫెక్ట్ గా కలిసొచ్చింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన జనం కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ నాయకత్వానికి జై కొట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్రను 2 దశల కింద విడగొట్టి చూడాలి. ఒకటి ప్రీ ఎన్టీఆర్ ఎరా అయితే రెండవది పోస్ట్ ఎన్టీఆర్ పొలిటికల్ పీరియడ్. 1983లో రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యాన్ని ఎన్టీఆర్ గాలి పూరించింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది తెలుగుదేశం. అప్పటికి కాంగ్రెస్ లో ఉన్న కురువృద్ధులు ఎన్టీఆర్ చరిస్మాతో సర్వశక్తులు ఒడ్డి పోరాడుతూ వచ్చారు. ఓసారి తిరిగి పార్టీని పట్టాలపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పుణ్యమా అని నిష్క్రమించారు. కాంగ్రెస్ లోనూ సీనియర్లు ఒక్కొక్కరే విశ్రమించారు. హోటల్ వైస్రాయ్ రూట్ లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నక్కను తొక్కినట్టు 9 ఏళ్లు అధికారంలో కొనసాగారు. అప్పటి వరకు కాంగ్రెస్ గెలిపే తన గెలుపుగా గ్రౌండ్ వర్క్ చేసుకుపోతూ వస్తున్న వైఎస్ఆర్ సర్వసేనానిగా ముందుండి పోరు చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. 1999 ఎన్నికల పోరులో కార్గిల్ యుద్ధం వచ్చి చంద్రబాబును గట్టెక్కించకపోయుంటే ఆనాడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యుండేవారు. ఇంత సుదీర్ఘ ప్రయాణం, ఇన్ని ఆటుపోట్ల మధ్య కూడా ఆయన ఎక్కడా అసహనం ప్రదర్శించలేదు. ఆయనలో ఆశ అడుగంటిన ఛాయలు కనిపించలేదు. విక్టరీ అట్ యువర్ డోర్ స్టెప్ అని మనసులో బలంగా ముద్రపడిపోయింది. అది నిజం చేయటానిక అన్నట్టు ఏడాది ముందే చంద్రబాబు ఎన్నికలకు పోయి వైఎస్ఆర్ కు ముందస్తు విజయం అందించారు. నిజానికి 2004లో టీడీపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పైన చెప్పుకున్నంత ఆషామాషిగా జరగలేదు. 1999 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అక్కడికక్కడే మరిచిపోయి ముందుకు సాగిన వైఎస్ఆర్ ఫార్వర్డ్ ప్లానింగ్ కే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. చంద్రబాబుకు తనకు మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తేడానే వైఎస్ఆర్ బ్రహ్మాస్త్రంగా మలుచుకున్నారు. నేల విడిచి హైటెక్ సాము చేస్తున్న బాబుది 3 నాళ్ల ముచ్చటేనని, ఆ బాబు బుడగ ఎప్పుడో డామ్మని పేలిపోతుందని వైఎస్ఆర్ కి బాగా తెలుసు. అందుకే తను జనం బాట పట్టారు. ప్రతిపక్ష నేతగా జనం కష్టాలు గట్టెక్కించే పోరాటాలే చేశారు. ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ చేసిన పోరాటాలన్నీ ఒక ఎత్తైతే 2003 ఎండాకాలంలో ఆయన చేసిన దాదాపు 1500 కిలోమీటర్ల మహా పాదయాత్ర ఒక్కటి మరో ఎత్తు. ప్రజా ప్రస్థానం పేరుతో సాగిన ఈ యాత్ర దేశ చరిత్రలోనే గొప్ప పొలిటికల్ అడ్వెంచర్ గా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్ముడి దండి మార్చ్, చైనాలో కమ్యూనిస్టుల లాంగ్ మార్చ్ ను ఇది గుర్తుకు తెచ్చింది. విలువలు దిగజారిపోతున్న ఆధునిక రాజకీయ చరిత్రలో జనం కోసం ఇంత పెద్ద సాహసం చేసిన నేత మరెవరూ కనిపించరు. రథయాత్రలు, ఏరియల్ సర్వేలు చేయటం కాదు, మండే ఎండల్లో 66 రోజుల పాటు 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం ఏ లెక్కలో తీసుకున్నా గొప్ప సాహసమే. జనం బాధల్ని జనం మధ్య తెలుసుకోవాలన్న వైఎస్ఆర్ రాజకీయ విజ్ఞత సరైనదేనని, రైతు పక్షపాతిగా ఆయన ప్రకటించిన హామీలన్నీ న్యాయమైనవేనని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఆ జనమే రుజువు చేశారు. ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్పై తొలి సంతకం పెట్టిన వైఎస్ఆర్ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఎక్కడా మాటకు చేతకు తేడా లేకుండా చూసుకున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలతోనే సరిపెట్టుకోకుండా వేల కోట్ల రూపాయల జలయజ్ఞాన్ని దూరదృష్టితో కొనసాగించారు. వైఎస్ మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో ఏ 10% పూర్తయినా మరో 5 ఏళ్లు ఆయనకు ఢోకా ఉండదని రాజకీయ ప్రత్యర్థి శిబిరాల్లో నిపుణులే సర్టిఫై చేశారంటే జలయజ్ఞం ఎంత చిత్తశుద్ధితో సాగుతూ వస్తుందో అర్థమవుతుంది.
జలయజ్ఞ ఫలాలు ప్రజలకందుతున్న ఈ దశలో వైఎస్ఆర్ ను ఓడించగలమనుకోవటం పగటిగలే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ప్రీ పోల్ ప్రెడిక్షన్స్ అన్ని ఆ మాటే చెప్పాయి. ప్రభుత్వ పరంగానే కాదు, పార్టీ పరంగా కూడా వైఎస్ఆర్ నాయకత్వం కింద రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త శకం మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చాక గాంధీ భవన్ గ్రూపులు ఢిల్లీ యాత్రలు చేయటం, అధినేతల్ని ప్రభావితం చేసి ఇక్కడ ముఖ్యమంత్రుల్ని మార్చటం వంటి పాత కల్చర్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ ఇష్యూ మీద ఢిల్లీ వెళ్లిన వాళ్లే తప్ప వైఎస్ పై ఫిర్యాదు చేయడానికి మేడం సోనియా 10 జన్పథ్ తలుపు తట్టిన ఒక్క గ్రూపు లేదు. కేంద్రంలో యూపీఏ సర్కార్ ఏర్పాటులో కీ రోల్ ప్లే చేసిన ఏపీ ఇంపార్టెన్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంతే గుర్తించి గౌరవించింది. వైఎస్ఆర్ లీడర్షిప్ కంటిన్యూ కావటమే పార్టీకి మంచిదని భావించింది. అన్నీ మంచి శకునములే అన్నట్టు 5 ఏళ్ల తర్వాత కూడా వైఎస్ఆర్ ఇమేజ్ ఇంటా బయట ఎక్కడా చెక్కు చెదరలేదు. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఎదురయ్యే వ్యతిరేకత లేకపోవటం ఒక్కటే కాదు, కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్న ప్రధాన పార్టీలేవి దాని దరిదాపుల్లోకి రాకుండా చూసుకున్నారు వైఎస్ఆర్. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికంటే 100 వడపోతలు 1000 ఢిల్లీ యాత్రలు అన్నట్టుండేది. ఆశ్చర్యం, ఈ కల్చర్ కి కూడా వైఎస్ఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఢిల్లీ వెళ్లి 2 రోజుల్లో గుంపగుత్త కింద మొత్తం లిస్ట్ అంతా ఓకే చేయించుకుని తిరిగి వచ్చారు. ఆ వచ్చాక కూడా అసంతృప్తులు రోడ్డెక్కి రచ్చ చేయకుండా చూసుకున్నారు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచారు. 4 పార్టీలు జతకట్టి మహాకూటమిని ప్రకటించుకున్న, మెగాస్టార్లొచ్చి మార్పు కోరిన, జనం మెచ్చిన నేతలకు సాటిరారన్న వైఎస్ఆర్ ఆత్మవిశ్వాసమే ఆయనకు మరోసారి ఘన విజయాన్ని అందించింది. జూన్ 1 నుంచి కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. ఆ మర్నాడు కొత్త స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు జూన్ 1వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అశోక్ గజపతిరాజును నియమిస్తారు. అశోక్ గజపతిరాజు తొలుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత వరుసగా టీడీపీ శాసనసభ పక్షనేత చంద్రబాబు, పీఆర్పీ అధినేత చిరంజీవి, టీఆర్ఎస్ పక్షనేత ఈటెల రాజేందర్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, లోక్సత్తా పార్టీల ఫ్లోర్ లీడర్ల చేత ప్రోటెం స్పీకర్ వేర్వేరుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత సామూహికంగా సభ్యులందరి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక జూన్ 2న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కీలకమైన ఈ పదవి కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ నియమ నిబంధనలు పూర్తిగా తెలిసిన వ్యక్తికి ఈ పదవి కట్టబెట్టాల్సింది. ఈ నేపథ్యంలో సీనియర్ సభ్యుడు గాది వెంకటరెడ్డి సమర్థుడని కొన్ని వర్గాలంటుండగా గీతారెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. గీతారెడ్డిని స్పీకర్ గా నియమించడం ద్వారా మహిళకు ఆ పదవిని అప్పగించినట్టవుతుందని మరికొన్ని వర్గాలంటున్నాయి. స్పీకర్ ఎన్నిక తర్వాత ఆ మర్నాడు కొత్త సభనుద్దేశించి గవర్నర్ తివారీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చిస్తుంది. 5వ తేదీ వరకు సభను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించినా అవసరమైతే 6 వరకు పొడిగించవచ్చునని తెలుస్తోంది.